హాయ్ వ్యూయర్స్, హీలింగ్ హార్ట్ ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ రూపేంద్ర ప్రసాద్ రెడ్డి. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ముఖ వర్చస్సు మరింత అందంగా, ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా. ఈ వీడియో చాలా సిల్లీగా అనిపిస్తుంది, కానీ ఇదే నిజం. ఈ వీడియో లేడీస్కు బాగా ఉపయోగపడుతుంది. లేడీస్కనే కాదు, ఎవరికి వాళ్ళు అందంగా ఉండాలని అనుకోవాలా, ఆరోగ్యంగా ఉండాలని అనుకోవాలా. అది ఆరోగ్య లక్షణం అన్నమాట. ఇంకా వచ్చేసి అందం అనేది గోడకు లపం పెట్టి ప్రైమర్ వేసి పెయింట్ వేసినట్టు ముఖానికి ఫేస్ క్రీములు పెట్టి మేకప్ వేసుకుంటే అందం రాదు. ఈ మధ్య యూట్యూబ్లలో, ఇన్స్టాలలో అందరూ సెలబ్రిటీలు అయినట్టు ఫీల్ అయిపోయి ఫేస్ క్రీములకు, లోషన్లకు అడ్వర్టైజ్మెంట్లు బాగా ఇస్తున్నారు. అందం ఫేస్ క్రీములు, మేకప్లతో రాదు. హెల్తీ స్కిన్ ఉంటే అందం వస్తుంది. ఇంకొచ్చేసి నల్లగా ఉంటే అందంగా లేనట్టు, తెల్లగా ఉంటే అందంగా ఉన్నట్టు కాదు. ఆరోగ్యకరంగా ఉండే చర్మం అనేది, స్కిన్ అనేది దాని మేరకు దానికి ఉంటుంది అన్నమాట. ఇంకా మన భారతీయుల రంగు వచ్చేసి వీటిస్ కలర్. వీటిస్ కలర్ అంటే చెమనచేయ. ఈ మన స్కిన్ వచ్చేసి భారతీయులది ఈజీగా వాతావరణంలో ఉండే పొల్యూషన్కు, ఎండకు, సన్లైట్కు, మెడిసిన్స్కు, ఇంకా వచ్చేసి స్మోకింగ్, డ్రింకింగ్, ఇట్లా చెడు అలవాట్లకు మన స్కిన్ అనేది మెరుపు పోతుంది. ఇంకా సర్వసాధారణంగా అందరూ ఫేస్ చేసేటువంటి చర్మ సమస్యల గురించి ముఖం మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. వీటికైతే తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలా. అప్పుడే మీ ఫేస్ గ్లో అనేది, మీ ఫేస్లో మెరుపు ఉంటుంది. అవి ఏందిరా అంటే నేను చెప్తాంట. స్క్రీన్ మీద ఇమేజెస్ చూడొచ్చు మీరు. ఏసినే అంటే పింపుల్స్ అనేది సెబాషియస్ గ్లాండ్స్ సెక్రేషన్స్, ఆయిల్ సెక్రేట్ అయితే అవి డెడ్ స్కిన్ సెల్స్తో కలిపి చర్మరంధ్రాలను మూసేయడం వలన పింపుల్స్ వస్తాయి. యాంగులార్ స్టొమటైటిస్ అంటే మూతి కార్నర్లలో, పెదాలు కార్నర్లలో ఇక్కడ చీలుతాయి. అది యాంగులార్ స్టొమటైటిస్, యాంగులార్ కీలైటిస్ అంటారు. బి విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీల్లో ఇటు అవుతుంది. ఇంకొచ్చేసి కోల్డ్ సోర్స్ అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ ఎరప్షన్స్ అంటారు. దీంట్లో ఫీవర్ బ్లిస్టర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్లో అవుతాయి. మూతి చుట్టూ కురుపులు వస్తాయి. ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువగా వస్తుంటాయి. ఇంకా వచ్చేసి కాబువెబ్ సెన్సేషన్ అంటే ఏంది? ముఖానికి సాలిగూడు తగిలితే ఎట్లుంటుంది, ఎంత చిరాగ్గా ఉంటుంది, కంటిన్యూగా రుద్దుకోవాలనిపిస్తుంది కదా ముఖం అట్ట. ఇది మెనోపాజల్ ఉమెన్లో ఎక్కువ ఉంటుంది కాబువెబ్ సెన్సేషన్ అనేది. ఎగ్జిమా అంటే ఫ్లెక్సార్ సర్ఫేసెస్, ఐలిడ్స్ దగ్గర, ఇక్కడ ఎక్కడైతే ముడతలు ఉంటాయో అక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జిమా అనేది దురద ఉంటుంది, ఎర్రగా అవుతుంది, కురుపులు అవుతాయి ఎగ్జిమాలో. ఇంకా వచ్చేసి హైవ్స్ అంటే దీన్ని దద్దుర్లు అంటారు, అర్టికేరియా అంటారు. అర్టికేరియా అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే ఏదైనా ఫుడ్లో కానీ, మనం తినే ఆహారంలో కానీ, మందులు కానీ వాతావరణం పడకపోవడం వలన అర్టికేరియల్ ర్యాష్ అనేది వస్తుంది. ఇంకా వచ్చేసి మెలాస్మా అంటే హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఎవరికి? లేడీస్లో ఎక్కువగా చూస్తుంటాం ముఖం మీద. ఆ ఇమేజెస్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా వచ్చేసి కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. ఇవి వచ్చేసి వయసుతో పాటు జబ్బు కూడా పెరుగుతూ ఉంటుంది. ఏది? SLE, సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసస్ అని. ఇది సోరియాసిస్ అంటే పులుసుల జబ్బు. ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజే. ఇంకా వచ్చేసి విటిలిగో, బొల్లి మచ్చలు, ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజే. ఇంకా ఇన్ఫెక్షన్స్ ఏంది? రింగ్ వామ్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఎక్కువగా గజ్జల్లో వస్తుంది, ఎక్కడైనా రావచ్చు బాడీలో. ఇంకా వచ్చేసి వాట్స్ అంటే పిలిపిర్లు. ఇది పాపిల్లోమా వైరస్తో వస్తుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని వాట్స్ వస్తాయి. ఇంకా వచ్చేసి దాంటంతట తగ్గిపోయే జబ్బులు ఏంది? బెల్స్ పాలసీ అంటే ఈ ముఖం పెరలైజ్ అవుతుంది, అంటే మూతి సొట్టబోతుంది, కన్ను కొడతానట్టు కనపడతాయి. దాన్ని బెల్స్ పాలసీ అంటారు. ఇంకా మీ ముఖం అందంగా ఉండాలంటే ఏం చేయకూడదు. అది మీ ఫేస్ గ్లో పెరగాలంటే ఏం చేయకూడదు. మేకప్ అస్సలు వేసుకోకూడదు. ఎందుకంటే మేకప్ అనేది చర్మ రంధ్రాలను మూసేస్తుంది. చర్మం అనేది విసర్జిత అవయవము ప్లస్ మైన్యూట్ రెస్పిరేటరీ అవయవము, శ్వాస సంబంధించిన అవయవం. దానికి గాలి ఆడేట్టుగా చూడాల. దాన్ని చర్మ రంధ్రాలు మేకప్తో మూసేయడం వలన మీ స్కిన్ గ్లో పోతుంది, మెరుపు పోతుంది, చిక్ అవుతుంది మీ స్కిన్.
దాని చర్మం దాని పని దాన్ని చేసుకొని దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇంకా కొందరు వచ్చేసి పింపుల్స్ను, ముఖం మీద ఉండే పింపుల్స్ను నలుపుతా అంటారు. నలపడం వల్ల ఏమవుతుంది, ముఖం మీద మచ్చలు వచ్చాయి, అవి మీ ముఖం అందాన్ని డిస్టర్బ్ చేస్తాయి, తగ్గిస్తాయి. ఇంకా కొందరికి అలర్జీలు ఉంటాయి. అలర్జీల వలన ఏమవుతుంది, కళ్ళు నలుపుకోవడం, ముఖం రుద్దుకోవడం ఇట్లాంటివి చేస్తా అంటారు చాలా మంది. అట్లా చేయకూడదు, అలర్జీలకు ట్రీట్మెంట్ తీసుకోవాలా. ఇంకా వచ్చేసి కొందరు మాటికి నీళ్ళతో కానీ సోప్తో కానీ ముఖం కడుక్కొని టిష్యూ పేపర్ వాడడము, కర్చీపులతో మాటికి తుడుచుకుంటూ ఉండడము ఇట్లా చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, మీ ముఖం నల్లగా అవుతుంది. మీ ముఖం అనేది ఒక అద్దం మాదిరి, దాని మీద మరకలు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి ముఖం మీదకి చెయ్యిని పొరపాటు కూడా తీసుకురావద్దు, స్నానం చేసేటప్పుడు తప్ప మీ చేత్తో మీ ముఖాన్ని తగలద్దు. దానివలన మీ ముఖం అందం మరింత రెట్టింపు అందంగా కనపడుతుంది. ఇంకా వచ్చేసి ఏమి చేయొద్దు చెప్పినాం కదా, ఏమి చేయాలా అనేది ఇప్పుడు చెప్తాం. ఏం చేయాలంటే, ఫస్ట్ మనం నల్లగా ఉండామా తెల్లగా ఉండామా అనే ఫీలింగ్ మైండ్లో ఉండేది పక్కన పెట్టాల. ఎందుకంటే మన మైండ్లో ఉండే ఫీలింగ్స్ మన ఫేస్లో, కళ్ళల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? అందుకు కాబట్టి ఏం చేయాలా, ఎప్పుడూ సంతోషంగా ఉండేట్టుగా చూసుకోవాలా. టేక్ ఇట్ ఈజీ పాలసీ, ఎక్కువ టెన్షన్లు తీసుకోవద్దు. ఇంకా వచ్చేసి రోజుకు 2 సార్లు స్నానం చేయాలి, ఉదయం సాయంత్రం. అవి చల్లనీళ్ళతో చేయాలి, వేడి నీళ్ళు మీ స్కిన్ నల్లగా మారుస్తాయి. ఇంకా వచ్చేసి మంచిగా నీళ్లు తాగాల, ఆకుకూరలు, కూరగాయలు, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలా. ఫ్రెష్గా ఏ సీజన్కి అయ్యి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలా. ఇది. ఇంకా వచ్చేసి రోజు 40 నిమిషాల నుంచి 60 నిమిషాలు ఎక్సర్సైజ్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ శారీరక వ్యాయామం వచ్చే శరీరానికి మంచి ఆకారాన్ని ఇస్తుంది. ఇంకా అట్లే ముఖానికి కూడా మంచి ఆకారం రావాలంటే ఏం చేయాలా, ఫేస్కి ఎక్సర్సైజ్ ఏంటంటే కొరికి తినే ఆహార పదార్థాలు తినాల, జామకాయలు, ఆపిల్ ఇట్లా. అంతేకాకుండా చెరుకు, పల్లీలు ఇవి కూడా మీ ముఖం ఫేషియల్ మజిల్స్కు మంచి ఎక్సర్సైజ్ ఇస్తాయి. ఇంకా మీ పళ్ళు ఎప్పుడూ శుభ్రంగా ఉండేట్టుగా చూసుకోవాలా. ఇంకా వచ్చేసి మంచి నిద్ర ఉండేట్టుగా చూసుకోవాలా. మనం వేసుకునే బట్టలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలా, పొడిగా ఉండేట్టుగా చూసుకోవాలా. మన బట్టలు ఎప్పుడు ఎండలోనే ఆరబెట్టుకోవాలా. సన్లైట్ అనేది మంచి డిసిన్ఫెక్టెంట్, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా తీసేస్తుంది. ఇదనమాట మీరు అందంగా ఉండాలంటే ఏం చేయాలా అనేది. ఇంకా వచ్చేసి దీన్ని ఫాలో అయినారంటే మీ ముఖం యొక్క వర్చస్ అనేది మరింత అందంగా, ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ప్లీజ్ నేను అప్లోడ్ చేసే వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాల్సి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.